ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీకు నేను ఒక మంచి ఫేషియల్ కిట్ చూపించబోతూ ఉన్నాను. జనరల్గా మనము పార్లర్స్కి వెళ్తాము, క్లినిక్స్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాము. కానీ ఒక్కసారి రెగ్యులర్గా వెళ్ళాలి అంటే కుదరదు కదా, టైం ఉండదు. ఒక ఫంక్షన్ వస్తుంది, అప్పుడు అకేషనల్గా వెళ్ళగలం, కానీ రెగ్యులర్గా అంటే మనం వెళ్ళలేము. కాబట్టి ఫేషియల్ కిట్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు వీక్లీ వన్స్ ఫేషియల్ చేసుకోవచ్చు. దానికి ఏమి పెద్ద టెక్నికల్గా అవసరంలా. అంటే మీరు టెక్నికల్గా చేయించుకుంటారు కదా మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్కి ఒకసారి, కానీ ఇది మీరు జస్ట్ నార్మల్ మసాజ్ చేసుకుంటే కూడా మీ స్కిన్ అద్భుతంగా తయారవుతుంది. జనరల్గా ఫేషియల్ చేస్తే మా ఉన్న మొహం పోతుంది అంటారు, కానీ కరెక్ట్గా చేసుకున్నారు అంటే మీ స్కిన్లో గ్లో వస్తుంది. మీ స్కిన్ బ్రైట్గా అవుతుంది, రింకిల్స్ తగ్గుతాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, ఈ నెక్ మీద రింకిల్స్ కూడా తగ్గుతాయమ్మా. ఇంకా వేరే వాళ్ళతో చేయించుకున్నారు అంటే నెక్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఫేషియల్స్ అనేవి ఒక ఎక్సర్సైజ్ లాగా అమ్మ ఫేస్కి. దాన్ని అంత ఈజీగా తీసేయకండి. తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వేస్ట్ అట్లా ఇట్లా అని చెప్పేసి. మీరు రెగ్యులర్గా ఫేషియల్స్ చేసుకున్నా చేయించుకున్నా లాంగ్ రన్లో మీ ఫేస్ అలానే ఉంటుంది. రింకిల్స్ చాలా తక్కువ వస్తాయి, యంగ్ లుక్తో కనిపిస్తారు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. జనరల్గా ఫేషియల్ అంటే ఏమేమి చేస్తామో, ఫస్ట్ ట్యాన్ తీసేస్తాము, తర్వాత క్లెన్సింగ్ చేస్తాము, స్క్రబ్ చేస్తాము, తర్వాత మసాజ్, నరిషింగ్ క్రీమ్తో మసాజ్ చేస్తాము, తర్వాత ఏదైనా జెల్ ప్రోడక్ట్ వాడతాము హైడ్రేషన్ ఇచ్చేదానికి, తర్వాత ప్యాక్ వేస్తాము. సో ఇది రెగ్యులర్గా అనమాట. మా దగ్గర 2-3 ఫేషియల్ కిట్స్ ఉంటాయమ్మా. సో పింపుల్స్కి ఒకటి ఉంటుంది, మినీ కిట్ ఒకటి ఉంది, తర్వాత పిగ్మెంటేషన్కి ఒకటి, బ్రైట్నెస్కి ఒకటి ఉంది, అలానే గోల్డ్ కిట్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ మేము తయారు చేసేవేమ్మా, హ్యాండ్మేడ్ అనమాట. సో ట్యాన్ ప్యాక్ స్పెషల్ ఏంటి, ఇది చాలా స్మూత్గా ఉంటుంది మా ట్యాన్ ప్యాక్. మీకు అస్సలు డ్రై అవ్వదు. బ్లీచ్ చెయ్యమ్మా మేము. మా క్లినిక్లో కూడా ఫేషియల్స్కి వచ్చిన వాళ్ళకి చెయ్యము, బ్లీచ్కి మేము అగెనెస్ట్. అంటే మీరు చాలామందికి నా దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నట్టు ఫేషియల్స్ ఉన్నట్టు తెలియదు. మావి బ్యూటిఫుల్ ఫేషియల్స్ ఉన్నాయి, అలానే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నిటికీ. అంటే హెయిర్ ఫాలింగ్కి ఉంది, పింపుల్స్కి ఉంది, పిగ్మెంటేషన్కి, బ్రైట్నెస్కి ఉన్నాయన్నమాట. హ్యాండ్స్ ట్రీట్మెంట్స్, బ్యాక్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయమ్మా. సో ట్యాన్ ప్యాక్ ఒక 10 minutes వేసుకుంటారు. ఇదేం మసాజ్ చేయదు, జస్ట్ అప్లికేషన్. కళ్ళ పార్ట్ వదిలేసి ఫేస్, నెక్ ఏది చేసినా ఫోర్ హెడ్ నుంచి నెక్ వరకు చేసుకోండి. అది తర్వాత క్లెన్సర్. ఇది రోజ్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన క్లెన్సర్. జస్ట్ ఒక 1 or 2 minutes అది క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం తీసుకోండి. మీకు ఈ కిట్ 50 grams కిట్. ఇది మీకు ఆల్మోస్ట్ 2 to 3 months వస్తుంది. మొన్నెవరో అన్నారు, మినీ కిట్ తీసుకెళ్తే అసలు మాకు 2 ఫేషియల్స్కి అయిపోయింది అని చెప్పేసి. అంతంత వాడొద్దుమ్మా, అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 2 to 3 grams తీసుకుంటే సరిపోతుంది ఒకసారి ఫేషియల్ చేసుకునేదానికి. సో మీరు వారానికి ఒకసారి చేసుకోండి. జస్ట్ ఒక 1 or 2 minutes మసాజ్ చేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకోండి. తర్వాత ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్. ఇదొక స్పెషల్ స్క్రబ్ అన్నమాట. ఇది కూడా బ్రైట్నెస్ ఇస్తుంది, నీట్గా డీప్ పోర్స్ను కూడా క్లీన్ చేస్తుంది, డెడ్ స్కిన్ని తీసేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా రుద్దకూడదు, ఎప్పుడు ఈ ఫింగర్ టిప్స్తో రుద్దాలిమ్మా స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు. ఏది కూడా ఈ చెయ్యి, అరచేతులు వాడద్దు, ఎప్పుడు ఫింగర్ టిప్సే వాడాలి ఫేషియల్కి. బాడీ కావాలి అంటే ఇలా రుద్దుకోండి, కానీ ఫేస్కి ఎప్పుడు ఇలా రుద్దొద్దమ్మా. సో నెక్స్ట్ ఇది. తర్వాత నరిషింగ్ క్రీమ్. ఇది ఫేషియల్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మీ స్కిన్కి నరిష్మెంట్ వచ్చేదంతా దీనివల్లనే. దీంట్లోనే విటమిన్ ఈ ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, సి ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. ముఖ్యంగా మీ స్కిన్ స్మూత్గా అవడానికి, గ్లోయింగ్గా అవడానికి, రింకిల్స్ తగ్గడానికి అన్నీ ఉండేది దీంట్లోనేమ్మా. సో మీరు ఇంట్లో చేసుకునే పని అయితే ఒక 3 to 4 grams తీసుకొని, అంటే ఒక ఇంత చిన్న స్పూన్లో హాఫ్ తీసుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి నెక్ వరకు. ఒక 3 minutes మసాజ్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లో మసాజ్ చేసుకోవచ్చు. సో 3 minutes చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు వదిలేయండి. కళ్ళ చుట్టూ కూడా చేసుకోండి, ఒక అరగంట సేపు వదిలేయండి. తర్వాత క్లీన్ చేసుకోండి. జెల్
జెల్కి పెద్ద టెక్నికల్ మసాజ్ ఏం అవసరం లేదు. జెల్ అప్లై చేసుకోండి ఫేస్కి, నెక్కి. జస్ట్ ఒక 1 మినిట్ రుద్ది వదిలేయండి మా. నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది జెల్ అంతా అనమాట. హైడ్రేషన్ మీకు మాయిశ్చర్ ఇస్తుంది చాలా వరకు అనమాట. తర్వాత ఇది కూడా క్లీన్ చేసుకోండి, లేదా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానిపైనే ప్యాక్ వేసుకోవచ్చు. ఇది ప్యూర్ చందనంతో చేసిన ప్యాక్ మా. ఇది ఇంకా చాలా కలిపి ఉంటాము. మీరు వాటర్తో అయినా మిక్స్ చేసుకోండి, పాలతో అయినా మిక్స్ చేసుకోండి, లేదా టొమాటో జ్యూస్తో కానీ కమలాపండు జ్యూస్తో కానీ మిక్స్ చేసుకోండి. పౌడర్ని ప్యాక్ లాగా వేసుకోండి. మాట్లాడొద్దమ్మా. ఒక 10 మినిట్స్ రిలాక్సింగ్గా కూర్చోండి. తర్వాత నీళ్లు స్ప్లాష్ చేసుకొని కొంచెం అలా రుద్దుతూ తీసేయండి. బ్యూటిఫుల్గా మారుతుంది. మీకు 6 స్టెప్స్ చేసుకోవడానికి ఒక రోజు వీలు అవ్వకపోతే ట్యాన్ ప్యాక్, క్లెన్సింగ్, స్క్రబ్బింగ్ ఒక రోజు చేసుకోండి. మసాజ్ జెల్ అప్లికేషన్, లాస్ట్ ట్యాన్ ప్యాక్ ఒక రోజు వేసుకోండి. సో ఫస్ట్ 3 ఒక రోజు, తర్వాత 3 ఒక రోజు. మీకు హార్డ్లీ ఒక 20-30 మినిట్స్ కూడా పట్టదు. ఈ లోపల మీరు పని చేసుకుంటూ కూడా ఉండొచ్చు కదా. ఫస్ట్ స్టెప్కి అయితే మీకు అంతా ఒక 12 మినిట్స్ మా. ట్యాన్ ప్యాక్ 10 మినిట్స్ వేసుకుంటారు. ఇది ఒక 1 మినిట్, ఇది ఒక 1 మినిట్, అంతే కదా. సో దీనికి కొంచెం ఒక ½ అన్ అవర్ పడుతుంది. మీరు పని చేసుకుంటూ చేసుకోవచ్చు మా, కానీ మాట్లాడకండి. సో బ్యూటిఫుల్ స్కిన్ మీ సొంతం అవుతుంది. చాలామంది ఇక్కడ వరకే చేసుకుంటుంటారు. తప్పుమ్మా. ఇక్కడ ఎలాంటి స్కిన్ ఉందో మెడ మీద కూడా అలాంటి స్కిన్నే ఉండాలి. ఇక్కడ డార్క్గా ఉండి ఇక్కడ బ్రైట్గా ఉంటే బాగుండదు. ముఖ్యంగా జ్యువెలరీ వేసుకోవాలన్నప్పుడు మెడ కూడా అందంగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి మా. గోల్డ్ కిట్ చాలా మంచిగా పనిచేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బ్రైట్నెస్ ఇవ్వడమే కాకుండా, గ్లో ఇవ్వడమే కాకుండా, స్కిన్ కూడా టైట్గా అవుతుంది, టోనప్ అవుతుంది. సో రీజువనేషన్ ప్రాసెస్ బాగుంటుంది. వీక్లీ వన్స్ చేసుకోండి, అంతకంటే ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఏ ఫేషియల్ అయినా కానీ మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు వీక్లీ వన్స్ మా. ఆశ కొద్దీ 2 సార్లు చేసుకున్నారు అంటే మీకు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఓకేనా? ఎందుకంటే మెటాలిక్ ఫేషియల్ కాబట్టి. ఇకపోతే ఏంటి అంటే మీరు పార్లర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫేషియల్ చేయించుకున్నారు అంటే గంటలు చేయించుకోకండి మా. క్లెన్సింగ్ ఒక 3 మినిట్స్, స్క్రబ్ ఒక 3 మినిట్స్, ఇది మసాజ్ వచ్చేసి ఒక 20 మినిట్స్ మ్యాక్సిమమ్ మా. తర్వాత కావాలంటే మెషిన్తో గ్యాల్వానిక్ కానివ్వండి, ఏదైనా దాంతో జస్ట్ ఒక 5 మినిట్స్ ఇప్పించుకోండి. అంతేకాని గంట సేపు రుద్దింది అంటే ఆమె ఏదో బాగా చేసినట్టు కాదు, మీ స్కిన్ పాడు చేస్తున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి మా. చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు, మేడం మా గంట సేపు మసాజ్ చేస్తుంది అని. తనకు తెలీదు మీకు, అంటే మిమ్మల్ని మెప్పించడానికి అలా చేస్తుంది. కానీ మీకు కొంచెం ఐడియా ఉంటే అంతంతసేపు చేయించుకోరు ఫేషియల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ గంట సేపు ఉంటుంది, నేను మసాజ్ చేయించుకోవద్దు అంటున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మా దగ్గర ఇంకా చాలా మంచి ఫేషియల్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మళ్ళీ కలుస్తాను. బాయ్.